శత్రు దేశాలతో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. బట్ ఆన్ గోయింగ్ ఈ సిచ్యువేషన్లో భారతదేశం అంతర్గతంగా కూడా మావోయిస్టుల పైన పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సో చాలామంది వారికి మద్దతు తెలిపేవారు కానివ్వండి, లేకుంటే సానుభూతి పరులు కానివ్వండి అక్కడ అడుగుతున్నారు. శత్రు దేశంతో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగింది, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయ పౌరులు, మన భారతీయ యువకులతో ఎందుకు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి రావడం లేదు? నో, రాకపోతే వేలాది మంది నక్సలైట్స్ సానుభూతి పరులు ఎట్లా సరెండర్ అవుతారు? అది అంతర్గతంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇదంతా మీడియా ప్రతిపక్షాల పత్రం కాదు. కొందరేదో ఎర్రటవాలు కప్పుకున్నంత మాత్రాన ఈ రకంగా చర్చలు కావు. వాళ్ళు కోరుకున్న చర్చలు నిరంతరం జరిగే చర్చల ప్రక్రియ. కాబట్టి మేము ఇది క్లియర్గా చెప్తున్నాం, నక్సలైట్లు ఎవరో కాదు, మా సోదరులు భారతీయులు. వాళ్ళతో ఒకటే నేను బహిరంగంగా చెప్తున్నా. ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో చెప్పాను. దయచేసి మీ అవసరం అడవిలలో లేదు. ఇప్పుడు మీ అవసరం ఇప్పుడు సమాజంలో ఉంది. ఇక్కడ అడుగడుగున అవినీతి, అడుగడుగున ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు సుమారు 1,00,000 కోట్ల అవినీతి మొన్న మధ్యనే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇంకా ఎప్పుడు బయటపడుతుందో. ఇప్పుడు ఏదో ఈ కంచాది అయిపోయింది, అది ఉంది ఒకటి ఇప్పుడు రయేజా వాళ్ళకి ఇట్లా. నేనేమంటుంటే అంటే నాకున్నంత ఒక నక్సలిజం అంటే ఆ ప్రాంతాల్లో పుట్టాను, ఆ ప్రాంతంలో పెరిగాను కాబట్టి నిజాయితీ, ధైర్యము, పేద ప్రజల పట్ల ఒక ప్రేమ అన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిన ఒక బిడ్డలు. ఏ స్వార్థం కోరుకోలేదు, పేరు కోరుకోరు, ఊరు కోరు. ఓకే, ఆశయం మంచిది, ఆచరణ ఒకటే అది నాకు సరిపడదు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న ఆధునిక భారతంలో, ఆధునిక ప్రపంచం అంతా పరుగులెట్టే టైంలో మీరు అడవులకి వెళ్ళి అసలు బాయద్దని. మీ తెలివి, మీ ధైర్యం, మీ నిజాయితీ ఇప్పుడు ఇక్కడ అడవిలో అంతరించిపోయే బదులు సమాజంలో అవసరం ఉంది. లక్షలాది కోట్ల అవినీతి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఎవరో కట్టాల్సిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల ప్రాజెక్టు మునిగిపోయిందంటే ఇప్పుడు ఎవరింటారండి? ఈ ఏమంటారు, కమిషన్ వేస్తే ఎవరైనా వింటారా? ఆ నిజాయితీ పరులు ఎవరైనా అడవిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సమాజంలో ఉంటే